ఇసుక పాలసీ కోసం భవన నిర్మాణ కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో నెల రోజుల నుండి ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ఉపాధి కోల్పోయి కార్మికులు రోడ్డున పడుతున్నారు. కొత్త ఇసుక పాలసీని వెంటనే అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పాలసీ కోసం రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు ఇసుక పాలసీని ప్రవేశపెట్టకపోవడంతో దీంతో భవన నిర్మాణ కార్మికులు పనులు ఎక్కడికి అయిపోతుంది. ఎక్కడికక్కడ ఇసుక ర్యాంపులన్నీ కూడా మూతపడిపోయినాయి, ఎక్కడా కూడా తీయట్లేదు. ఇప్పుడు బ్లాక్లో అయితే చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. మొన్నటి వరకు కూడా చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా అత్యధిక రేట్లకి ఇక్కడ ఇసుకలు అమ్మడంతో భవన నిర్మాణ రంగం ఇప్పటికే కుదేలైపోవడం జరిగింది. పనులు లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా వాచ్మెన్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ వివిధ పనుల్లోకి, వేరే పనుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము రోజుకి దగ్గర లేదంటే ఒక 500 మంది, ఒక 1000 మంది దాకా వస్తారండి. అక్కడికి వచ్చి అలా చూసి వెళ్ళిపోవడం తప్ప ఇంకా రెండో ఆప్షన్ ఏం లేదండి. పేదవాడు బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ కార్మికులు 5 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పడ్డారన్నది ఆలోచించండి. కేజీ 20 రూపాయల బియ్యం కానించి కేజీ 60 రూపాయల కాడికి వచ్చాం మేము. అలాంటి బతుకులు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయి. ఇసుక లేక మాకు పని లేదు. ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందో మమ్మల్ని చేయండి, మాకు పని చెప్పండి. ఈ ఇసుక అదే కాలు కింద మట్టి కూడా అమ్మేసుకుంటే గవర్నమెంట్ మేమేం చేయగలమండి? కొవ్వూరు నుంచి వచ్చామండి. పనులు గట్ట ఏమైనా కొవ్వూరు లేవు, ఎక్కడ లేవండి. సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇసుక లేక. ఎలా బతుకుతాం? ఇంకా ఖాళీగా తిరుగుతున్నాం రోడ్డు అంటే అలగలగా ఉంటే వెళ్తామని సార్. లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం సార్. పనులు లేకపోతే సార్ ఏం చేస్తాం సార్? పొద్దున్న నుంచి వచ్చి ఇలా చూస్తాం సార్. పనులు లేవు సార్. ఏమన్నా ఇప్పుడు ఏమో ఆధారం లేదు, పనులు లేవు, ఇసుక కూడా ఇప్పుడు లేదు సార్. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చావు పనికి? నేను కడే నుంచి వచ్చానండి. పనులు లేవండి అసలు. 100 రూపాయలు చార్జీ వస్తున్నాను అక్కడికనండి. ఇసుకలు లేవు, ఏమీ లేవు. చాలా బాధలు పడిపోతున్నాం. అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఈ ఆటోలు రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. మొత్తం తిరిగి వెళ్ళిపోతాం. ఇసుక లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? పనులు లేకపోతే ఎలా తింటాం, ఎలా ఉంటామో చెప్పండి మీరు. పనులు ఎలా ఉంటున్నాయి? పనులు అసలు ఉంటలేదు సార్. కోరి మార్కెట్ సార్. ఉంటలేదండి. రోజు వస్తాం పోతామండి. అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇసుకేమో అండి 100 రూపాయలు, 70 రూపాయలు అలా చెప్తుంటే మేమేం పనులు చేయించుకుంటాం. రోజు వస్తామండి. ఇక నడుచుకుని వస్తాం, నడుచుకుని పోతామండి కూర్చొని. ఎక్కువ ఖర్చులు అయిపోతున్నప్పటికీ కూడా పనులు లేకపోవడంతో నిరుత్సాహంతో మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. అందుకోసం ప్రభుత్వం కూడా దీని మీద మా సమస్యలను తెలుసుకుని వెంటనే ఇక్కడ ఇసుక పాలసీని అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి, భవన నిర్మాణ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా, కార్మికులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.